వాతావరణం బాగా చల్లబడింది. కానీ మీ అభిమానం రణగుణ ధ్వని ఆకాశంలో ఉన్నప్పుడు మబ్బుగా అప్పుడప్పుడు మనకి మెరుపులు ఉరుములు ఉరుస్తాయి. అవి మర్చిపోకూడదు మనం. షూటింగ్లో ఇలా ఉంటే ఒప్పుకోను వాతావరణం. కానీ మీరు చూసి ఉంటారు చాలా మంది, ఇక్కడ ఎన్నో సినిమాలు నేను షూటింగ్ చేయడం జరిగింది. ఆ నెల్లిమెర్ల స్టేషన్ అయితేనేమి, లేకపోతే అల్లమండ, అక్కడ విజయనగరం, కోరుకొండ సైనిక్ స్కూలు, నేను షూట్ చేసిన సినిమాలు ఇక్కడ ఉత్తరాంధ్రలో బహుశా ఏ హీరో చేస్తుంటాడు. మరి షూటింగ్లో మాత్రం ఎండ ఉండాలి. మీరు చూసే ఉంటారు చాలా మంది షూటింగ్లో గొడుగు కూడా పడాలి మనం, ఎంత ఎండ ఉన్నా. అయినా ఇవాళ మీరంతా ఇలాగే చల్లగా ఉండాలి. వాతావరణం తన చల్లని చూపు ఎలా చూపిస్తుందో ఇవాళ ఉత్తరాంధ్ర, ముఖ్యంగా విజయనగరం జిల్లా అంటే కళలకు గాణాచి. ఇక ఆ ప్రకృతిలాగే రేపు ఎన్నికల రణరంగంలో కూడా ఏదైతే మీరు రణగుణధ్వని వినిపిస్తున్నారో ఇదే కొనసాగింపుగా రేపు మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి, వచ్చి అందరి జీవితాల్లో ఈ చల్లదనమే విస్తరించాలని కోరుకుంటూ ముందుగా గరివిడి, చీపురుపల్లి, గొర్ల, మెరకముందుగా మొత్తం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తరలి వచ్చిన ప్రజాస్వామ్యానికి సంరక్షణ కోసం కంకణబద్ధులై తరలి వచ్చిన అశేష జనవాహినికి, అలాగే తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు తమ ఆశీస్సులు అందిస్తూ ఆశీర్వదిస్తూ నీరాజనాలు అర్పిస్తున్న నా ఆడపడుచులందరికీ, యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరానికి భారత శక్తి అయిన యువతరాలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పోయినసారి ఇక్కడే డిక్టేటర్ సినిమా 100 రోజులు ఫంక్షన్ చేసుకోవడం జరిగింది. అప్పుడు ఒక అభిమానులనే కాదు, సమాజమే దేవాలయం, ప్రజల దేవుళ్ళు, అందులో నేను ఒక దేవుణ్ణి. ముందుగా నాకు ఇంత ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు యుగ పురుషుడు, అలాగే విశ్వానికే విశ్వ నట రూపాయలు ఉంటుందో చూపించిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ కారణం జన్మను మా నాన్నగారిని తలుచుకుంటూ, మరి ఎటు చూసినా పశుమయం, పసుపు అన్నది మరి మంచికి శుభసూచకం, శుభానికి శుభసూచకం. అలాగే పసుపు అన్నది ఒక ఆనంద వేడుకకు ఒక ఆహ్వాన గీతం. అలాగే పసుపు అన్నది ఒక ఆరోగ్యానికి ఒక గొప్ప ఆయుర్వేద ఔషధం. అలాగే మన పసుపు అన్నది అభివృద్ధికి ఒక నిర్వచనం. అలాగే మన పసుపు అన్నది ఒక సంక్షేమానికి నిదర్శనం. అలాగే మన పసుపు అన్నది ఆత్మాభిమానానికి ఎగరేసిన కేతనం. అలాగే మన పసుపు అన్నది ఆత్మ గౌరవానికి ఒక నిలువెత్తు రూపం. అలాగే మనం పసుపు అన్నది ఆత్మవిశ్వాసానికి ఒక నిజమైన సంతకం మన పసుపు. ఇవాళ ఎడు చూసినా మొత్తం చీపురుపల్లి పసుపుమయం చేసిన మన పసుపు కుటుంబానికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి
ముందుగా ఇది కళలకు కాణాచి. మనం మన గతం గురించి కూడా కొంచెం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అలాగే వాళ్ళ ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలేమి, అలాగే నాయకులైతేనేమి, అలాగే జనసేన నాయకులు కార్యకర్తలకైతేనేమి, బీజేపీ నాయకులు కార్యకర్తలైతేనేమి అంతా ఈ సంఘటిత శక్తి, మరి సంఘటిత శక్తిని ఎదుర్కొనే శక్తి ప్రపంచంలో ఎవరికి లేదు లేదు లేదు. ఈ సంఘటిత శక్తి అన్నది ఒక నిప్పుల ఉప్పెన. ఈ సంఘటిత శక్తి అన్నది ఒక అగ్నిపర్వత విస్ఫోటన. అలాగే సంఘటిత శక్తి అన్నది ఒక పాశుపతాస్త్రం. అటువంటి అందరి యొక్క కలయిక, మేలు కలయిక. ఈనాడు మరి ఇక్కడ అందరూ ఏకతాటిపై ఒకటే ఆశయంతో ఇక ముందు మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి, మన రాష్ట్రం అలాగే మన గౌరవానికి, మన ఆత్మాభిమానానికి పునర్వైభవం తీసుకురావాలి అనే అకుటిత దీక్షతో సత్సంకల్పంతో ఇక్కడ ఉరకలుతున్న ఉత్సాహంతో మీరంతా ఇదే నా కార్యాతురణం, నా సుఖం, నా నిద్ర అన్నట్టు ఇక ముందు ఎటువంటి ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి. ఇక రమ్మన్నా కూడా నిద్ర రాకూడదు. అందరూ ఇదే ఏకతాటిపై ఇక తెలుగుదేశం ఈ కూటమిని ఆశీర్వదించాలి, గెలిపించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా మా నాన్నగారి రెండు మాటలు చెప్పాలి. ఎందుకంటే ఆనాడు మన ఆత్మాభిమానానికి, ఆత్మగౌరవానికి, మన ఉనికి కాపాడుకోవడానికి, మన ఉనికిని చాటుకోవడానికి ఆనాడు తెలుగుదేశం పిలుస్తుంది, రా కదలిరా అంటూ ఆనాడు తెలుగుదేశం పార్టీని నాన్నగారు స్థాపించడం జరిగింది. ఎన్టీఆర్ అంటే మన నటనకు ఒక నిర్వచనం, అలాగే ఎన్టీఆర్ అంటే నవరసాలకు ఒక అలంకారం అంటే, అలాగే ఎన్టీఆర్ అంటే నటనకి ఒక ఈయన పక్కన మనం వినండి, పక్కకి అందరు కనపడాలి. ఎన్టీఆర్ అంటే ఒక నట విశ్వవిద్యాలయం. ఎన్టీఆర్ అంటే ఒక నవశకానికి ఆరంభ మంత్రం. అలాగే ఎన్టీఆర్ అంటే నూతన జాతికి ఒక మార్గదర్శనం. అలాగే ఎన్టీఆర్ అంటే నానా జాతులకి దైవ స్వరూపం. అలాగే ఎన్టీఆర్ అంటే యువతరానికి ఒక ఆదర్శం. అలాగే ఎన్టీఆర్ అంటే నెత్తురు మరిగేలా చేసే ఒక అగ్ని కణం. అలాగే ఎన్టీఆర్ అంటే ఆయన నడిచిన దారే ఒక భగవద్గీతలో సాగిన ఒక మార్గం. మరి ఆనాడు ప్రతి తెలుగు బిడ్డ, తెలుగు ప్రతి మంటి గంట కూడా నేను తెలుగువాడిని, నేను సగర్వంగా చెప్పుకునే దమ్ము, ధైర్యం, తెగువ, సత్తువ, అహంకారానికి పొదును పెట్టి బయటకు వచ్చి ధైర్యంగా చెప్పే ఒక తెలుగు దేశం నందమూరి తారక రామారావు గారు. అలాగే ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు ఊడకముందే రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన ఒక తెలుగు మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. మరి ఆయన రాజకీయాల్లోకి రాకముందు, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన ఎన్నో సాహసోపేతమైన పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. అట్లాగే ఇప్పటికీ ఎవరైనా సరే ఆ పథకాలను కొనసాగించి వాళ్ళ పబ్బం గడుపుకోవాల్సిందే తప్ప మన రాష్ట్రంలోనే కాదు, దేశమంతా కూడా. ఇది ఆయన ఒక కేవలం సినిమాలోనే కాదు, ఒక రాజకీయ హీరోగా కూడా నిరూపించుకున్నారు నందమూరి తారక రామారావు. అందుకే ఆయన పేదవాడి ఎరిగిన అన్న ఆయన, పేదవాడి ఆకలి ఎరిగిన అన్న ఆయనే. అలాగే జనత భవితకు భవిష్యత్తు ఇచ్చిన అమ్మ ఆయనే. అలాగే ఆయనకు అండగా నిలిచిన ఆడపడుచులకు ఆర్థిక బలం చేకూర్చిన అన్న కూడా ఆయనే. ఇలా మరి ఆయన పథకాల గురించి అందరికీ తెలిసినవే. అది ముందుగా అసలు కూడు గుడ్డ అవసరాలను తీర్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. అన్నాడు మహిళలకి మరి ఆస్తుల్లో సమానోక్యుడు అయితేనేమి, లేకపోతే ఈ యొక్క పక్కా ఇళ్ల నిర్మాణం అయితే ఏంటి, కాంక్రీట్ ఇళ్ల నిర్మాణం అయితేనేమి,
అలాగే ఈ మండల వ్యవస్థ స్థాపించడం అయితేనేమి, ప్రజల వద్దకు పాలన తీసుకోవడం అయితేనేమి, లేకపోతే ఈ యొక్క రైతులకి 50 రూపాయలకి ఒక యూనిట్ హార్స్ పవర్ కరెంట్ ఇవ్వడం అయితేనేమి, అలాగే భూమి శిస్తు రద్దు చేయడం అయితేనేమి, అలాగే ఈ యొక్క గ్రామీణ క్రాంతీయ పథకం మొదలు పెట్టడం అయితేనేమి, అలాగే సహకార సంఘాల కింద ఈ యొక్క సింగిల్ విండో సిస్టమ్ అందరికి కూడా, రైతులందరికీ కూడా అన్ని అవసరాలు ఒకే చోట లభ్యమయ్యేలా ఇవన్నీ ఎన్నో ఆయన సంస్కరణలు చేయడం జరిగింది. అలాగే రిజర్వేషన్లు మహిళలకు 9%, బీసీలకు 20% అయితేనేమి, ఎస్సీ సర్కారియా కమిషన్ ఏర్పాటు చేసి వాటిలో సిఫార్సులను అమలు చేయడం అయితేనేమి, ఇలాంటివి ఎన్నెన్నో ఈ జోగిని లేకపోతే దేవదాసి ఏదైతే దురాచారాలు ఉన్నాయో మన సంఘంలో వాటిలన్నింటినీ నిర్మూలించడం అయితేనేమి, ఇలాంటివి, అలాగే తెలుగు గంగా, హెచ్ఎన్ఎస్ఎస్, అందరినీ సుతల సమంతి అయితేనేమి, లేకపోతే గాలేరు నగిరి అయితేనేమి, ఇవన్నీ కూడా ఆయన మానసిక పుత్రికలు. ఇలాంటివి ఎన్నెన్నో చేశారు. తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారి మానస పుత్రికని తెలుగుదేశాన్ని అంతే క్రమశిక్షణతో ముందుకు తీసుకెళ్తున్నారు, నడుపుతున్నారు. ఆయన తెలుగుదేశం పార్టీకి ఉన్న కార్యకర్తలు ఈ ప్రపంచంలోని ఏ పార్టీకి లేదు లేదు లేదు. దీన్ని ఒక పార్టీ అనే దానికంటే కూడా ఇదొక వ్యవస్థ. తెలుగుదేశం అన్నది ఒక పసుపు కుటుంబం. ఇంతకు ముందు చెప్పాను నేను పసుపు కుటుంబం అని. అలా రక్తానికి జాతి లేదు, మాంసానికి మతం లేదు, చర్మానికి కులం లేదు. ఆనాడు బడుగు బలహీన వర్గాలు వెనుకబడిన తరగతులు అయితేనేమి, లేకపోతే తాడిది పీడిత కులాలు అయితేనేమి, మైనారిటీలు అయితేనేమి, ఎవరైతే ఈ యొక్క అధికారంలో పదవులకు దూరంగా ఉన్నారో వాళ్ళందరికీ చేతునిచ్చి తీసుకొచ్చి అధికారంలో ఉన్న పదవులతో అలంకరించి గౌరవించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఎన్నెన్నో కార్యక్రమాలు. మరి చంద్రబాబు నాయుడు గారు విద్యకు ముఖ్యంగా ప్రాధాన్యత ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడున్న ఎవరైతే బొత్స సత్యనారాయణ గారు ఉన్నారో విద్యాశాఖ మంత్రి కాబట్టి కొంచెం విద్య అంటే ఏంటో కొంచెం తెలియాలి ఆయనకి. ఎందుకంటే ఆయన మాట్లాడేది ఎవరికి అర్థం కాదు, అర్థం కాదు అసలు ఏం మాట్లాడుతున్నాను. కాదయ్యా అని జనం తిరగబడితే నేను అనలేదే అన్నది మాత్రం బాగా స్పష్టంగా చెప్తాడు. నేను అలా అనలేదు అని. అది విద్యకు సంబంధించింది కాబట్టి ఆనాడు ఎన్టీ రామారావు గారు మరి గురుకుల పాఠశాలలో అయితే ఏమి, లేకపోతే కేంద్ర విద్యాలయాలు అయితేనేమి, సంక్షేమ హాస్టల్స్ అయితేనేమి, మహిళా యూనివర్సిటీ మహిళలకి తిరుపతిలో పద్మావతి విశ్వవిద్యాలయం అయితేనేమి, ఇలాంటివి ఎన్నెన్నో కార్యక్రమాలు మహిళల అభ్యున్నతి కోసం చేశారు, విద్య కోసం. చంద్రబాబు నాయుడు గారు కూడా ముందు ప్రాధాన్యత విద్యకే ఇచ్చి, అలాగే ఆయన 1 కిలోమీటర్కి ప్రాథమిక పాఠశాల, 3 కిలోమీటర్లకి అప్పర్ ప్రైమరీ, 5 కిలోమీటర్లకి ఒక హై స్కూలు, అలాగే మండలానికి ఒక జూనియర్ కాలేజు, అలాగే డివిజన్కి ఒక ఇంజనీర్ కాలేజు, అలాగే జిల్లాకు ఒక మెడికల్ కాలేజు. ఇలా ఎంతో రామారావు నాడు క్యాపిటేషన్ ఫీజు రద్దు చేశారు. అలాగే ఎంతో డబ్బుతో కూడుకున్న ధనవంతులకే పరిమితమైన ఉన్నత విద్యను ప్రజలకు అందించారు ఈ ఇద్దరు మహానుభావులు. అలాగే మహిళలకి రిజర్వేషన్ 33%కి పెంచారు. అలాగే బీసీలకి 50% స్థానిక ఎన్నికల్లో, అలాగే మహిళలకి ఉద్యోగాల్లో, అలాగే ఈ యొక్క రాజకీయాల్లో, ఉద్యోగాల్లో, చదువుల్లో 33% ఇవ్వడం జరిగింది. బస్ కండక్టర్లుగా నియామకం చేయడం జరిగింది. అలాగే మహిళా సాధికారత కోసం ఈ డ్వాక్రా మహిళా గ్రూపులు మన దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ యొక్క పొదుపు విప్లవాన్ని మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు గారు. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో చేసుకుంటూ వచ్చాం. అలాగే ఎప్పుడెప్పుడు తెలుగుదేశం పార్టీ లేకపోతే మన రాష్ట్రం విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటుందో అప్పుడప్పుడు మీరంతా కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటూ ఆనాడు 83లో 9 నెలలకే పార్టీ పెట్టిన రాజాధికారాన్ని దక్కించిన దేవుళ్ళు మీరు. అలాగే తర్వాత 84లో రామారావు గారిని అన్నగారిని పదవిచ్యుతుడిని చేసినప్పుడు మీరంతా కూడా అప్పుడు తిరగబడి ఒక ఉద్యమం చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడారు. తర్వాత మొన్న 2014లో మళ్ళీ మన అవిభక్త ఆంధ్ర రాష్ట్రం 2 రాష్ట్రాలుగా మనం ఆంధ్ర రాష్ట్రంగా ఆవిర్భవించినప్పుడు ఆనాడు కూడా మీరు మరి 17,000
లక్షల కోట్ల రూపాయలతో 17,000 కోట్ల రూపాయలతో ఆనాడు లోటు బడ్జెట్తో మన రాష్ట్రం ఏర్పాటు అవడం జరిగింది. కట్టుబట్టలతో వచ్చాం, ఒక రాజధాని లేని రాష్ట్రం. అప్పుడు కూడా మీరంతా తెలుగుదేశానికి ఓట్లు వేసి తిరిగి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయడం జరిగింది. అప్పుడైన విజన్ 2020తో ముందుకు వచ్చారు, ఆ లోటు బడ్జెట్ పూడ్చారు. అలాగే రాజధాని నిర్మాణాన్ని చేపట్టారు, అమరావతి రాజ్యాన్ని. ఇవాళ బొత్సగారు అడిగారు మొన్న పేపర్ వాళ్ళు, మన రాజధాని ఏదండి అని. అబ్బా టైం ఉంది కదా అంటాడు. టైం ఉంది కదా, ఇంకా ఏంటో టైం తెలీదు. ఆయన టైం బాగాలేదు, ఆ పార్టీ వైకాపా టైం బాగాలేదు. అది ఆయన వెళ్ళగొక్కుంటున్నాడు, చెప్పుకోలేక చెప్తున్నాడు. ఆయన నా పరిస్థితి బాగాలేదు, నా పార్టీ పరిస్థితి బాగాలేదు, మా నాయకుడి పరిస్థితి అస్సలు బాగాలేదు, చెప్పుకోలేక అసంతృప్తి ఒక అగ్నిపర్వతం లోపల రగులుతాంది. అది ఎలా చెప్పుకోవాలో తెలియదు. మన జగన్ ఉన్నాడు బాబు, ఇక ఒక్క మాటలో చెప్పలేము, అభివర్ణించలేము. మహానటుడు ఏది మాట నిలబెట్టుకుంటానన్నాడు, మంటలో కలిపేశాడు. అలాగే మడమ తిప్పనన్నాడు, అందరి మెడలు విరిచేశాడు. అలాగే నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూ మొత్తం రాష్ట్రాన్ని కాష్టంలో మార్చేశాడు. జగనన్నంటూ జరగలా పీడిస్తున్నాడు. అలాగే మావయ్యనంటూ మనోభావాలను తగలబెట్టాడు. అలాగే ఈ యొక్క మద్యపాన నిషేధం అంటూ పేదవాళ్ల ఒక ఆకలి దప్పికలని తన మద్యపాన వ్యాపారంలో ముంచేశాడు. అలాగే ఈ యొక్క అవ్వ తాతల 2 లక్షల మంది పెన్షన్ రద్దు చేశాడు, వాళ్ళ నోటికాడ బొబ్బ లాగేసుకున్నాడు. అలాగే నవరత్నాలంటూ మనందరి నడుములు విడిచేశాడు. అలాగే నేనుంటే అంటూ తనుంటే ఎంత క్రూరత్వం, దుర్మార్గం, దగ, మోసం ఉంటుందో నిరూపించాడు జగను. అలాగే నా అక్క చెల్లెలు, అలాగే దళితులకు అండగా ఉంటారని చెప్పి మరి ఆ దళితుల చావులతో తన ఆకలి కేకలు ఆర్పుకుంటున్నాడు. అలాగే నా అక్క చెల్లెలు, నా అన్నదమ్ములంటూ ఆ అక్క చెల్లెలు అన్నదమ్ముల ఆస్తిలోనే వాట అడుగుతున్నాడు. నా అక్క చెల్లెలంటూ అక్క చెల్లెలు ఉసురు పోసుకుంటున్నాడు. అమరావతి రైతుల యొక్క మెతుకుల్ని రక్తపు బుంతులా మార్చేశాడు. అలాగే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అంటూ దినగంత్రి పాలన చేస్తున్నాడు. అలాగే నాయకుడిని అంటే నయవంచుకుడుగా మారాడు. ఇలా మొత్తం రాష్ట్రం అంతా కూడా భ్రష్టు పెట్టించేశాడు ఈ జగన్. ఇవాళ అప్పుల్లో ఇవాళ సుమారుగా 12 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ అప్పులు చేశాడు. అది ఖర్చు పెట్టేదేమో 2.5 లక్షల కోట్ల రూపాయలు. మన మిగతా 10 లక్షల కోట్ల రూపాయలు ఏమైందో మరి ఒక్కొక్కరి మీద మన మీద ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. మనకి ముందు ఎంతో ఓపెన్ చేసి ఎంతో భారం ఉంది మన మీద, అప్పు భారం ఒక్కొక్కరి మీద సుమారుగా 10 లక్షల భారం ఒక్కొక్కరి మీద ఉందని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను.